నమస్తే, వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శాంతినగర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ శాంతి కుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందన్నారు. బాధ్యతతో డ్రైవింగ్ చేస్తూ ఉంటే తమ ప్రాణంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క భద్రతకు వాహనదారులు తోడ్పడాలన్నారు. డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రమాద నివారణకు అందరూ బాధ్యతతో వ్యవహరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడరాదని సూచించారు. శాంతినగర్ నుండి ర్యాలీ సిఆర్సి రెడ్డి కాలేజీ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్వరూపరాణి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో హీరో హోండా షోరూమ్ అధినేత సోమశేఖర్, సిఐ ఆర్ఐ శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను మనము రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా మన ఏలూరు జిల్లాలో ఈరోజు రవాణా మరియు పోలీసు శాఖల సమన్వయంతో 2 వీలర్స్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశము రోడ్డు ప్రమాదాల సంఖ్యను మనము 2030 సంవత్సరానికి సగానికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మన భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం సంభవిస్తుంది. అలాగే ప్రతి 1 నిమిషానికి ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తూ ఉన్నాడు. అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా గత సంవత్సరం 2023వ సంవత్సరంలో 636 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 284 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే 617 మందికి పైగా వ్యక్తులు గాయాల పాలవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో మనం అందరము కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించినట్టయితే వీటిని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి. అవి కూడా BIS నాణ్యత కలిగినటువంటి హెల్మెట్లను మాత్రమే ధరించండి. 4 వీలర్ కార్లో డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించండి. డ్రైవర్తో పాటుగా ఆ వెహికల్లో ప్రొవైడ్ చేసినటువంటి ఇతర ప్యాసింజర్స్ అందరూ కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ అనేది ధరించాలి. అలాగే ఒక వెహికల్కి మధ్య కనీస దూరం పాటిస్తూ అతి వేగంతో ప్రయాణం చేయకుండా మీరు వితిన్ టైంలో స్పీడ్ లిమిట్స్కు లోపలే ప్రయాణం చేసినట్టయితే కూడా చాలా ప్రమాదాలని మనం తగ్గించవచ్చు. అలాగే మీరు రాంగ్ ప్లేసెస్లో ఓవర్టేకింగ్ చేయడం కానీ మీరు ఎప్పుడైనా మీరు డైరెక్షన్స్ మార్చుకునే లేన్ మార్చేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క డైరెక్షన్స్ని ఇతర డ్రైవర్స్కి సూచనల ద్వారా తెలియజేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏలూరు జిల్లా రోడ్ యూజర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తానని ఒక ప్రామిస్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనము ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను నెక్స్ట్ ఇయర్ నాటికి కనీసం సగానికి పైగా మనం తగ్గించడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్.